పోలీసుల తనిఖీలలో వారిని గుర్తించారన్నారు. అంటే ఎటు వెళ్దాం అనుకున్నారు వారు? సిటీ ఔట్‌స్కట్స్ అంటే ఎటు పోదాం అనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? ఈ కార్ఖానా నుంచి పోయేది షామీర్పేట సైడే. షామీర్పేట వెళ్తుంటే మధ్యలో పోలీసులు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కండిషన్ చూసి అర్థం చేసి తీసుకొని రావడం జరిగింది. మీరిక్కడికొచ్చాక చెప్పారా? ఎందుకమ్మా అలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు? మేమున్నాం అనేటువంటి ఒక భరోసా ఏమన్నా ఇచ్చారా? అలాంటి ఆలోచనలకు వెళ్ళకూడదు మీరని జెప్పేసి? నేను భరోసా ఇవ్వడం జరిగింది. సో మీరు ధైర్యంగా ఉండండి. మా అమ్మగారి పేరు మీద కొన్ని వేల మందికి ఇక్కడ మంచిగా చేస్తాం. కొన్ని వేల మంది మంచిగా బయటికెళ్ళి కూడా మంచిగా ఇదయ్యారు. సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు, రామకోటయ్య లాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు మాకు. కొంతమంది సివిలియన్స్ కూడా. సో ఆవిడకి నేను అదే ధైర్యం చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళి బతికే కండిషన్ ఉందంటే మీకు బయటకు పంపిస్తాం. లేని పక్షంలో ఒకవేళ మీరు ఇక్కడే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. సార్ మీ ఫౌండేషన్ లొకేషన్ ఎక్కడ సార్? ఇది సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే వస్తుంది. సో ఎవరైనా ఫండ్స్ ఇచ్చినా కూడా కలెక్ట్ చేసుకుంటారనమాట మీరు ఇలాంటి మంచి పనుల కోసం. ఇది 18 సంవత్సరాలు నేను సంవత్సరాలు ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదు ఎవరి దగ్గర. నేను నా ఓన్ కంపెనీ ఉంది, దాని సపోర్ట్ తో రన్ చేశాను. బట్ లాస్ట్ 5-6 సంవత్సరాలుగా ఇంకా రన్ చేయడం కష్టం, క్లోజ్ చేద్దాం అనేటప్పటికి కొంతమంది పెద్దలు వచ్చి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లోజ్ చేయడం మీరు చేస్తున్నది, మేము పేషెంట్ పంపిస్తున్నాం, మీరు తీసుకొని చేస్తూ ఉన్నారు కానీ మీకు ఫండ్స్ నీడు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పి సజ్జనాథ్ సార్ అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకురావడం, వాళ్ళు కూడా అప్పటి నుంచి మేము వీఆర్ విత్ యూ అని చెప్పేసి సపోర్టివ్ గా ఉండడం, కొన్ని సివిల్ సర్వెంట్స్. సో దాని వల్ల మళ్ళీ ధైర్యంగా రన్ చేయడం అవుద్ది. బట్ ఇది ప్రాబ్లం అనేది ఈ ఛాలెంజింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఎవ్రీడే మాకు అన్ని విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి. బిల్స్ పే చేయడానికి కానీ, మెడిసిన్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ అవర్ కండిషన్, సో ఒకప్పుడు నేను 60 మంది పేషెంట్లకి ఈ బిల్డింగ్ లో చేయగలిగేవాడిని. ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ వీక్ అయిపోవడం జరిగింది. ఎవరైనా దాతల ముందుకు వచ్చి సిఎస్ఆర్ లో కానీ ఏదైనా వాలంటరీ హెల్ప్ చేస్తామంటే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో మంచి కార్యక్రమం అయితే మీరు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను అక్కున చేర్చుకొని వారికి చివరి దశలో ఒక అద్భుతమైనటువంటి షెల్టర్ ఇస్తున్నారు. ఇప్పుడు పవల శ్యామల గారిని కూడా అక్కడికి తీసుకువచ్చి వారిని ట్రీట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్.